టీవీ నేను శంకర్. ఇక్కడ చూసుకోవచ్చు ఆరోరా కాలేజ్, లా కాలేజ్ లో ఫ్రెషర్స్ పార్టీని చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కాలేజ్ సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు గౌరవనీయులు పెద్దలు మనతోటే ఉండడం జరిగినది. ఒకసారి పూర్తి వివరాలు ఈ ఫ్రెషర్స్ పార్టీని ఎలా నిర్వహించబోతున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ ఫ్రెషర్స్ పార్టీని ఎలా? సో మాకు అరోరా లీగల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ లో ప్రీవైడిసి, ఐవైడిసి, బీకామ్ ఎల్ఎల్బి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరము మాకు 250 మంది అడ్మిషన్స్ తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెషర్స్కి ఎలాంటి ర్యాగింగ్ భయం లేకుండా, వాళ్ళకి ఎలాంటి భయాలు లేకుండా, కోర్సుకు సంబంధించిన ఏమైనా విషయాలు అన్ని కూడా వీళ్ళు వాళ్ళకి సహాయంగా ఉంటూ, సో వీళ్ళలో ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, ఒకరికొకరు పరిచయాలు పెంచుకొని సో వాళ్ళకున్న భయాలన్నీ తొలగించడానికి ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈరోజు మా కాలేజీలో ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ వాళ్ళు, ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ దాదాపుగా 150 మంది ఉంటారు. వాళ్ళకి ఫ్రెషర్స్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా వాళ్ళందరికీ కొన్ని పోటీలు నిర్వహించారు. అందులో విజేతలకు బహుమతులు కూడా ఇస్తున్నారు. సో ఇది మన ఫ్రెషర్స్ పార్టీకి సంబంధించి. అంటే ఫ్రెషర్స్ కి మీరేం చెప్తారు సార్? ఫ్రెషర్స్ కి మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళు రకరకాల రంగాల నుంచి వస్తుంటారు. కొంతమంది పీజీ, కొంతమంది ఇంటర్మీడియట్, కొంతమంది పిహెచ్డి చేసి వాళ్ళ స్టూడెంట్స్ కూడా వస్తారు. వాళ్ళకు మీ కోర్సు యొక్క ఉద్దేశాలు చెప్తున్నాం అనమాట. సో అందులో భాగంగా వాళ్ళకు కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎన్ని ఉంటాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి, సెమినార్స్ ఎలా ఉంటాయి, మూట్ కోర్ట్ ఎలా ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా ఎవరికైనా నిరుపేదలు కోర్టు పోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఎలా సహాయం చేయాలని చెప్తారు. ఉదాహరణకి ఒక మహిళ, ఆమె లీగల్ ప్రాబ్లం ఉంది, కోర్టుకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా పిల్లలకు చెప్తాం అనమాట. వాళ్ళని డిఎల్ఎస్ఏ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అక్కడికి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళే ఆ మహిళకు కానీ నిరుపేదలకు కానీ లీగల్ ఎయిడ్ ఇస్తారు. సో ఇలాంటి అంటే మన లీగల్ స్కీమ్స్ లో ఎలాంటి అయితే రకరకాల స్కీమ్స్ ఉన్నాయి పేదవాళ్ళకి, మహిళలకి, వికలాంగులకి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అని వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇప్పటి నుండే ఫస్ట్ ఇయర్ నుండే ఇప్పుడు న్యాయంలో అంటే మన కోర్టులో ఉన్న అన్ని స్కీమ్స్ ని ఉపయోగించుకుంటూ పేదలకు సరైన న్యాయం అందేలా సహాయం చేస్తారు. థ్యాంక్ యూ సార్. 24వ తారీఖు నాడు 2025-28 3YDC బ్యాచ్ ఫ్రెషర్స్ ఇవ్వడం జరిగింది. జనరల్ గా ఏంది అంటే కాలేజీలన్నా, లా కాలేజీలన్నా కూడా ర్యాగింగ్ భూతం ఉంటది, ఆడపిల్లల్ని ఏదో ఇబ్బంది పెడతా ఉంటారు అనే అపోహ ఉంటది. నల్గొండ అంటేనే పోరాటాల గడ్డ. ఈ నల్గొండలో ఈ ఎల్ఎల్బి కాలేజ్ ఇంకోటి చాలా చైతన్యవంతమైంది. ఇక్కడ ఎలాంటి ర్యాగింగ్ కి అవకాశమే లేదు మా క్యాంపస్ లో. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సోదరాభావంతో, సోదరీమణుల్లాగా మెలిగి ఉంటాం తప్ప వేరే ఎలాంటి ఉద్దేశం ఉండదు. ఇక్కడ మేము ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటి అంటే, లాయర్ అనే వాళ్ళు రేపటి సమాజం కోసం పనిచేసే వాళ్ళు, రేపటి సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ సమాజంలో ఏం పని చేయాలని తెలుసుకోవాలి. కాబట్టి అవన్నిటి గురించి కులంకుశంగా మాట్లాడుకోవడానికి ఫ్రెషర్స్ పార్టీ అని పెట్టినాం. ఇంటర్మీడియట్ స్థాయిలో, గ్రాడ్యుయేట్ స్థాయిలో పెట్టుకునే ఫ్రెషర్స్ పార్టీ వేరే ఉంటది. ఎల్ఎల్బి స్థాయిలో, లా స్థాయికి వచ్చిన తర్వాత ఏంది అంటే సమాజాన్ని ఎట్లా చైతన్యపరచాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కో రకమైన ఆలోచన ఉంటుంది. ఎవరి ఆలోచన అయినా ఒక్కటే, ఈ సమాజాన్ని ఇంకొంచెం బెటర్ గా ఎట్లా ఉంచగలుగుతాం, ఇంకొక మెట్టు పైకి ఎట్లా ఎక్కేయగలుగుతాం, చట్టాల మీద అవగాహన ఎట్లా తీసుకురాగలుగుతాం, వీటి గురించిన ఆలోచనతోటే దాదాపు 99% ఎల్ఎల్బి స్టూడెంట్స్ దీని మీద వస్తారు. మా దగ్గర మాత్రం సే నో టు ర్యాగింగ్, ఇక్కడ ఎలాంటి ర్యాగింగ్ అవకాశం అనేది లేదు. ఖచ్చితంగా అందరం కలిసి ఉంటాం, మేమందరం కలిసి సమాజ అభ్యున్నతికి పాటుపడతాం తప్ప ఇక్కడ ఎలాంటి సంఘ విద్రోహ చర్యలు ఉండనియ్యము. గతంలో లేకుండా అంటే ఈ ఫ్రెషర్స్ పార్టీని కొత్తగా నూతనంగా ఎలా నిర్మించారు, అంటే ఎట్లా చేస్తుంది? మా ఆలోచన కూడా ఏంది అంటే, కాలేజ్ ఇంత ముందు కంటే కూడా ఇప్పుడున్న యాజమాన్యం కానివ్వండి, మా ప్రిన్సిపాల్ గారు కానివ్వండి, చాలా కోఆర్డినేషన్ ఉంది. స్టాఫ్ కూడా చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. సో మేమేంది అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి మనకు కూడా మనమంటూ ఎలివేట్ చేసుకోవడానికి, సమాజానికి ఏదైనా చేయడానికి కోసం ఇంత దూరం వచ్చినాం కదా. సో వాళ్ళు సహకారం అందిస్తున్నప్పుడు మనం కూడా ఈ కాలేజ్ని ఇంకొంచెం మంచి పొజిషన్ లో ఉంచాలి. మేము లాస్ట్ టైం చేసినప్పుడు మీరు చూస్తానే ఉన్నారు ఇక్కడ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉండేది. ఈ ఇయర్ చూడండి, మా సార్ వాళ్ళు కానీ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ చెప్తా ఉన్నారు, ఈ బ్యాచ్లు బాగున్నాయి, స్ట్రెంత్ పెరిగింది, చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. దానికోసం ఏంది అంటే మేము ఇట్లానే ఫ్రెషర్స్ కండక్ట్ చేసుకుంటాం, ఒకవేళ వెళ్ళిపోయే వరకు ఫేర్వెల్ ఇచ్చుకుంటాం,
ఇది ఒక మంచి సంస్కృతి ఇక్కడ తీసుకురావాలి నల్గొండలో అనేది మా ఆలోచన. దీనికి అందరు కూడా మా క్లాస్మేట్స్ కానివ్వండి, సీనియర్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి, అందరు సహాయ సహకారాలు ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మేము నల్గొండ అరోరా లా కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. మేము ఈరోజు మా కాలేజ్ లో ఫ్రెషర్స్ పార్టీ కండక్ట్ చేసుకున్నాము. మా జూనియర్స్ ని మేము కాలేజ్ కి వెల్కమ్ చెప్పడానికి ఈ ఫ్రెషర్స్ పార్టీని మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే యువతలో చైతన్యాన్ని పెంపొందించడానికి లా అనేది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. చట్టంతో, రాజ్యాంగంతో దేశాన్ని ముందుకు నడిపించే వృత్తిని మేము ఎంచుకున్నాము. కాబట్టి మా కాలేజ్ లో ఎటువంటి ఏ ఇతర ర్యాగింగ్ కానీ, ఎటువంటి గొడవలకు కానీ, ఎటువంటి ఏ ఇతర డిస్టర్బెన్సెస్ కానీ జరగవని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కల్పించుకొని లా వైపు వచ్చి సమాజానికి ఉపయోగపడేలా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జరుపుకుంటున్నాం. మా సీనియర్స్ చాలా బాగా అరేంజ్ చేశారు. జనరల్ ఎక్కడైనా కూడా జూనియర్స్ కి సీనియర్స్ కి ఫస్ట్ గుర్తొచ్చేది ర్యాగింగ్ అనే అంశము. ఇక్కడ ర్యాగింగ్ అనేది పక్కన పెడితే ఎక్కడైనా అది సమస్యగా ఉంది. ఇక్కడ మా కాలేజ్ ఎలా పనిచేస్తుంది అంటే సమస్యకి పరిష్కారం వెతుకుతారు. ఇక్కడ మా సీనియర్స్ కూడా మాకు పరిష్కార దారిగా చూపిస్తున్నారు. ఇక్కడ ర్యాగింగ్ అట్లాంటివి ఏది లేదు. అది కాకుండా ఇంకా చాలా కూడా మాకు అవగాహన ఎట్లాంటి క్రియేట్ చేస్తున్నట్టు యాంటీ డ్రగ్ అవేర్నెస్, అట్లాంటి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అండ్ చాలా బాగుంది.